హాయ్ గైస్, వాట్సాప్ ఎవరీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన రేడియో యాప్ చాలా మందికి తెలిసి ఉండదు, తెలియకపోవచ్చు. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. యూజ్ చేయడం అంటే ఓపెన్ చేయడం, ప్లే చేయడం ప్రతి ఒక్కరు తెలుసు. కానీ మీకు తెలియని విషయాలు చెప్తాను. అది ఎలాగే ఏంటనేది ఇప్పుడు చెప్తే చూడండి. అంతకన్నా ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మన రేడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అయితే కొంచెం స్లోగానే ఉంది. అప్డేట్ అయితే ఏమన్నా ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. దీంట్లో పాత పాటలు ఉన్నాయి, లైవ్ రేడియో ఉన్నది, అలాగే జోక్స్, న్యూస్, భక్తికి సంబంధించి డివోషనల్ ప్రతి ఒక్కటి యాప్లో ఉన్నాయి. నాకైతే ఈ యాప్ నచ్చింది బాగా, ఎందుకంటే పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఒక సాంగ్ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ట్యాక్స్ అని చేంజ్ అయితే వస్తుంది. ఆ విధంగా ఇక్కడ పాత పాటలు ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ప్లే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి చేంజ్ అయితేనే ఉన్నాయి. మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ నెక్స్ట్ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ ఆటోమేటిక్గా ప్లే అయిపోద్ది. మీరు దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ మెనూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి యాడ్ స్టేషన్. అంటే మీకు ఏదైనా రేడియో స్టేషన్ కోడ్ తెలుసు అనుకోండి, అంటే ఇప్పుడు మేము కాకినాడ నియర్ బైలో ఉంటాం, కాకినాడ రేడియో స్టేషన్ కోడ్ అని గూగుల్లో కొట్టారనుకో మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఆ స్టేషన్ అనేది యాడ్ అవుతుంది. అలా హైదరాబాద్ సపరేట్, అలా టౌన్ బట్టి ఉంటుంది అనమాట. ఆ కోడ్ అనేది మీకు తెలిసినట్టయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే లొకేషన్. మీ ఊరైతే ఎగ్జాక్ట్గా రాదు, కానీ మీ నియర్ బైలో ఏదైనా సిటీ ఉంటుంది కదా, ఆ సిటీకి సంబంధించి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి రాజమండ్రి అని, కాకినాడ. నేనైతే కాకినాడ నియర్ బై కాబట్టి అది యాక్టివేట్ చేసుకున్నాను. మీరు లైవ్ రేడియో ప్లే చేయాలనుకోండి, ఇక్కడ లైవ్ రేడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లే చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి సౌండ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామందికి నచ్చే విషయం ఏంటంటే కామెడీ. సుబ్బిశెట్టి కామెడీ అంటే ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కామెంట్ చేయండి. చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. మిమిక్రీ సంబంధించి కామెడీ స్టోరీస్, సుబ్బిశెట్టి కామెడీ అంటే ఒక రేంజ్లో ఉండేది అప్పుల్లో. ఆ కామెడీ కూడా ఇప్పుడు ఈ మన రేడియో యాప్లో వస్తుందన్నమాట. ఇదైతే యాప్ కొంచెం స్లోగానే ఉన్నది. అప్డేట్ ఆనిస్తే త్వరగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ చూడండి సుబ్బిశెట్టి కామెడీ. దీంట్లో మీకు ఏదైనా ఫేవరెట్ అనిపించిందంటే కనుక పైన ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఫేవరెట్లోకి యాడ్ అయిపోద్ది. అప్పుడు సింపుల్గా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని ఇంప్రూవ్మెంట్ కోసం వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది కదా మ్యాటర్, ఆ మ్యాటర్లో మీరు చదవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే సరిపోతాయి. ఈ యాప్ యూస్ చేయడానికి తెలుసుకుంటే సరిపోద్ది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. డైలీ వీడియోస్ పెడుతున్నాను, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. కొంచెం మీరు ఎవరన్నా షేర్ చేసినట్టయితే వాళ్ళకి యూస్ అవుద్ది, నాకు యూస్ అవుద్ది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ డిస్లైక్ ఎదురు కొట్టండి, నాకు తెలుస్తుంది. అలా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్ చేయాలి వీడియో ఏంటన్నది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.